ప్రస్తుతం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నాము. సో 76th ఆర్ఆర్ బ్యాచ్ అనేది ఈరోజు అవుటింగ్ పరేడ్ అనేది జరిగింది. సో చాలామంది అంటే దగ్గర 207 మెంబర్స్ ట్రైనీస్ వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఐపీఎస్ ఆఫీసర్స్గా విధులు నిర్వహించబోతున్నారు. సో ఆ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ఈరోజు ఇక్కడ జరిగింది. సో 207 మెంబర్స్లో చూసుకున్నట్లయితే 19 మెంబర్స్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ, నేపాల్, భూటాన్ అండ్ అలాగే మాల్దీవ్స్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా 19 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలాగే ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 58 మంది మహిళలు అనేవాళ్ళు ఈసారి ఐపీఎస్ ఆఫీసర్స్గా అయితే ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు విధులు నిర్వహించబోతున్నారు. అండ్ ముఖ్యంగా మన దేశం గురించి వచ్చినట్లయితే కనుక 54 మంది మహిళలు ఈసారి ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. చూసుకున్నట్లయితే సో ప్రతి ఇయర్ కూడా మహిళల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది చాలా ఆనందించగలిగే అలాగే స్వాగతించాల్సిన విషయం అనే చెప్పాలి. సో చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా కూడా మరి కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ అయినటువంటి నిత్యానంద రాయ్ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ట్రోఫీలు అనేవి ఇవ్వడం జరిగింది టాపర్స్కి, అలాగే కొంతమందికి ఇవ్వడం జరిగింది. సో పరేడ్ అంతా కూడా చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. అలాగే 1948 సెప్టెంబర్ 15న ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సో ఐపీఎస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ట్రైనింగ్ తీసుకొని బయటకు వస్తున్నారు. అలాగే మంచి పోస్టుల్లో వాళ్ళు అంటే దేశానికి గర్వించదగ్గ ఆఫీసర్స్ అవుతున్నారని చెప్పొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మహిళలు కూడా సో బోత్ ఇన్ అండ్ అలాగే అవుట్ సైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ది బెస్ట్ ట్రైనింగ్ అనేది ఇచ్చి ఇప్పుడు అంటే ఒక్కొక్కటి ఫేజ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అట్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఈ ట్రైనింగ్ అయిపోయాక వీళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ అలా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక అన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా వెళ్తారు. ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి సో కానిస్టేబుల్ నుంచి పై స్థాయి వరకు ఎలాంటి వర్క్ ఉంటుంది ఏంటి అంతా అబ్జర్వ్ చేసి ఫేజ్ 3లో వాళ్ళు విధులు అనేవి నిర్వర్తిస్తారు ఐపీఎస్ ఆఫీసర్గా. తర్వాత గ్రేడ్స్ బట్టి వాళ్ళు ప్రమోషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో చూసుకుంటే చాలామంది గర్వంగా వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ రోజు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్రీమ్ నెరవేరింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, నా వల్ల మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీనెస్ అనేది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క డ్రీమ్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్, బీహార్ అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ తీసుకొని బయటకు రావడం అనేది జరిగింది. సో ఎవ్రీ ఇయర్ నెంబర్ అనేది పెరుగుతూ వస్తుంది. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐపీఎస్ ఐఏఎస్ అంటే చాలా కష్టం, మేము చేయలేం అనుకున్న వాళ్ళు కాకుండా చిన్న స్థాయి నుంచి కూడా వాళ్ళు వచ్చి చాలా కష్టపడి సో ఐపీఎస్లో అవుతున్నారు. అండ్ దేశానికి ఒక మంచి డిసిప్లిన్తో శ్రద్ధతో వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. సో మరి వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తున్నట్లయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఒక్కొక్క ఫేజ్ తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క విధులు అనేవి నిర్వర్తిస్తూ ఉంటారు. అట్ ప్రెసెంట్ అయితే కనుక వాళ్ళు ఢిల్లీ వెళ్తారు. ఆఫ్టర్ దట్ అన్ని స్టేట్స్ని చుట్టుముట్టి ప్రతి వర్క్ నేర్చుకొని వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు షేక్ హబీబుల్లా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆఫ్ యువర్ పిఓపి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాక్చువల్లీ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ చెరిష్డ్ డ్రీమ్. ఎప్పటి నుంచో సివిల్ సర్వీసెస్లోకి రావాలి, ఐపీఎస్ అవ్వాలనేది నా డ్రీమ్ ఉండింది. సో ఆఫ్టర్ గెట్టింగ్ ర్యాంక్ ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చి టఫ్ ట్రైనింగ్ పాస్ అయ్యి ఈరోజు పిఓపిలో ఫైనల్గా గ్రాడ్యుయేట్ అవ్వడం ఈజ్ ఆల్వేస్ మెమొరీ. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దట్. సో చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుంటూ ఉంటారు. బట్ మీరు ఎందుకు ఈ సివిల్ సర్వీస్ ఫీల్డ్ ఎంచుకున్నారు? ఏదైనా మోటివేషన్ ఉందా మీకు? ఏ ఏజ్లో మీరు ఇలా అవ్వాలి అనుకున్నారు? సో నేను బేసిక్గా వెటర్నరీ డాక్టర్ని బై ప్రొఫెషన్. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా అలుమ్ని నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వడము అండ్ యాన్యువల్ డేస్కి వాటికి కలెక్టర్స్ ఎస్పీస్ రావడం, అటు నుంచి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ చేయగలరు సొసైటీలో కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్ అనేది నన్ను ఆల్వేస్ మోటివేట్ చేసింది. సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు గో టు సివిల్ సర్వీసెస్. అందులో నాకు పోలీస్ జాబ్ మీద ఒక ప్యాషన్ ఉండింది ఫస్ట్ నుంచి. సో అట్లా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హియర్. చాలా వరకు ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా టఫ్, కష్టము, అచీవ్ చేయడం చాలా అంత ఈజీ కాదు అంటారు కదా. సో మీరు డ్రీమ్ చేసిన తర్వాత ఎంటర్ అయ్యాక ఎప్పుడైనా అనిపించిందా ఇంత టఫ్ నేను చేయగలనా లేదా అని ఫీల్ అవ్వడం? కానీ ఎవరైనా కమింగ్ అప్ రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి టఫ్ ఎగ్జామ్ అయితే అవును, బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్.
నియర్ అబౌట్ 10 lakh పీపుల్ రాస్తే లాస్ట్కి ఒక 1500 మెంబర్స్కే ర్యాంక్స్ వస్తాయి. సో ఎవ్రీ సెకండ్ థర్డ్ డే మనకు టఫ్ అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనము ఆ థాట్ని ఆ ఫియర్ని క్రాస్ చేసి ముందరికి వెళ్ళి మనం కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, పర్సివరెన్స్ ఈ 3 క్వాలిటీస్తో మనం ఎప్పుడైతే ముందరికి వెళ్తామో సో సక్సెస్ అనేది లేట్ అయినా కానీ ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైనా సివిల్ సర్వీసెస్ వాళ్ళు రావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళు మనకు నువ్వు చేయగలవని చెప్పడం కంటే మనం చేయగలమనే కాన్ఫిడెన్స్తో ఉండాలి అండ్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయగలగాలి. బికాస్ సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ రావడం అనేది ఏమి ఉండదు. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాటిని ఎట్లా అధిగమించి మనం ముందుకు వెళ్తాం అనేదే ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు వన్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సమీక్షర్ జైన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో తన ఫీలింగ్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hi. First of all, congratulations for the POP. Thank you so much. So how are you feeling in this day on POP? I think we have mixed emotions right now. We are extremely happy and overwhelmed that we have taken our first step in the service of the nation. And at the same time, there's a little feeling of sadness that we are leaving our academy. This was home for last 11 months. So yeah, so mixed feelings, yeah. So 11 months is a long duration. So once you enter into the academy, what was your feeling? After 11 months, even if I could achieve or not, is there any confusion? So I'll tell you something very interesting. When my result first came, my sister-in-law told that, how will you do this? It's the police, how will you do the training? So even I felt that. I could not even run for like 1 kilometer when I came here. And now we have run 21 kilometers. We've done 40 kilometers route march. So the academy does that to you. The National Police Academy does that change in you. Okay, what is your motivation to coming to this field, in this profession? I think my mother, she's a very empowered woman. I think she gives me this feeling that a woman can do whatever she wants to do. So I think, yeah, the whole idea that you can level up to a man and you can even do better. And in the police service, you become so strong, you never feel scared. Now, if I am going on a road alone also, I will not be scared. So I think that feeling of being strong and being there for other women, I think that is what. Today your parents are here? Yes, my whole family is here. My husband is here. My my parents are here. Okay. So what is your husband's support? How is your husband's support? I think the one who has sacrificed the most in this journey is my husband. I got selected after marriage. So my in-laws, my husband, my parents, everybody have a role to play in my journey. So Nobody has no fear of doing this job? I think you should ask him. Do you have any fear of me doing this job? We are truly confident that she will be and she will make one of the best officers in the country. And she has done that. When she was here, there was so much of competition, there was so much of camaraderie, and then she has came out of it and she has become the topmost officer in this particular academy. So we are confident about it and she will make it. Nice, thank you. సో అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 11 months సో ఫ్యామిలీని మీట్ అవుతున్నారు. చాలా హ్యాపీగా మూమెంట్స్ అనేవి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొన్ని గంటల్లో వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోబోతున్నారు ట్రైనింగ్ కోసం. సో ఈ ఉన్న ప్రీషియస్ టైంని వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. సో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ మ్యామ్. Hello. So how are you feeling? Your daughter passed. At the top of the world. At the top of the world. Yeah. So do you miss your daughter in this 11 months? Yeah. I miss her very much because वो मेरे बहुत क्लोज है. हम लोग मैंने भी अभी CS कंप्लीट किया है तो हम लोग साथ में पढ़ते थे दोनों जन. तो अभी वो चली गई तो मिस तो करूँगी ही. Yeah. So in childhood we have different thoughts. So like doctor, engineer. ऐसा डॉक्टर्स है तो बोलते हैं ना. आप IPS हाउ इज़ इट पॉसिबल एक्चुअली कभी सोचा नहीं था कि IPS करेगी, बट बीइंग शी इज़ वेरी ऑनेस्ट, दैट्स व्हाई शी डिसाइडेड टू सर्व द नेशन. सो शी डिसाइडेड टू डू UPSC and she was selected as an IPS officer. Yeah. సో చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ఇట్స్ రియల్లీ ఒక మంచి ప్రీషియస్ మూమెంట్ అనమాట. ఇది మళ్ళీ రాదు, అందుకే దాని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ ఉమెన్ ఈ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ రావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం నైట్ రోడ్డు మీద నడవడానికి కూడా నాకు ఎలాంటి భయం లేదు. ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మహిళల మీద కొంచెం చూస్తున్నాం వ్యతిరేకత అనేది, ఎన్నో అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి అంటే ఇలాంటి మహిళా ఆఫీసర్స్ ఎంతోమంది బయటకు రావాలి. సో ప్రతి ఒక్కరు కూడా అలా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పర్సన్ హుసేన్తో గీతాంజలి, వనితా టీవీ.